హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సిసిజిఎల్ 2023 టైర్ 1 19th జూలై షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాము. ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2021 was released by which of the following? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ తెలుసా? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, in which year did E. Gotter and F. Grendel make a breakthrough by examining surface area of lipids and concluded that the lipid surface surrounding cells must be of two layers? So, lipid surface ఉన్న cells 2 layers ఉంటాయని ఏ ఇయర్లో చెప్పారు? 1925లో చెప్పారు. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా? లాంగ్వేర్ ప్రో ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్, ఏ ఇయర్లో? 1925లో. Who among the following advocated the ideology of Oru Jati, Oru Daivam, Oru Matam, Manushyaну? అంటే వన్ కాస్ట్, వన్ రిలీజన్, వన్ గాడ్ ఫర్ హ్యూమన్ కైండ్ అని. సో ఆ ఐడియాలజీని ఎవరు అడ్వకేట్ చేశారంటే నారాయణ్ గురు. సో నారాయణ్ గురు ఒక సైన్స్ అనమాట. అలానే ఇండియాలో ఉన్న సోషల్ రిఫార్మర్ కూడా. సో ఇతను రిలీజియస్ యూనిటీని అండ్ సోషల్ ఈక్వాలిటీని ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే, ఇతను ఎక్కడ ఉండేవాళ్ళు? కేరళలో ఉండేవాళ్ళు. ఓకే, సో ఓరు జాతి, ఓరు మతం, ఓరు దైవ మనుష్యాను, నారాయణ గురు. In November 2022, the Union Cabinet, chaired by the Prime Minister Narendra Modi, approved the naming of Greenfield Airport at Hollongi, Itanagar as Dhoni Polo Airport. సో ధోని పోలో ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఈటానగర్ లో ఉంది. ఇది ఈటానగర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్. ఓకే, సో దానికి గాను ధోని పోలో ఎయిర్పోర్ట్ అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అప్రూవ్ చేశారు నేమ్ ని. నెక్స్ట్, అకార్డింగ్ టు 2011 సెన్సస్, మోస్ట్ పాపులస్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ ఉత్తర్ ప్రదేశ్. సో సెన్సస్ లో చైర్మన్ ఎవరు అంటే, ఐ మీన్ కమిషనర్, సెన్సస్ కమిషనర్ 2011 అప్పుడు చంద్ర మౌలి. ఓకే, సో ఉత్తర్ ప్రదేశ్ పాపులేషన్ ఆల్మోస్ట్ 199812341 ఉంది. ఓకే, సో ఉత్తర్ ప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర సెకండ్ పాపులస్ కంట్రీ. అండ్ కంట్రీలో సెక్స్ రేషియో అప్పుడు ఎలా ఉంది అంటే 943 ఫీమేల్స్ పర్ 1000 మేల్స్ ఉన్నారు. సో బీహార్ అనేది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ, బీహార్. ఓకే, సో లిటరసీ రేట్ ఓవరాల్ గా మనకి 74% ఉంది 2011 కి. ఓకే, బీహార్ లీస్ట్ లిటరసీ రేట్ స్టేట్ ఉందన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు రిటర్న్ లోక్ సభ by Government of India as on 20 July 2022, approximately dash unorganized sector workers are registered on the Eastern portal. Almost 28 crores workers ఈస్టర్న్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు. నెక్స్ట్, మొప్లాస్ ఆర్ ముస్లిం peasants created a powerful anti-Zamindari movement in Kerala. సో ఈ మొప్లాస్ ని మనం మప్పిల్లాస్ అని కూడా అంటాము. మప్పిల్లాస్ వీళ్ళెవరు అంటే మలబార్ కోస్ట్ ఆఫ్ కేరళలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ అనమాట.
ఓకే. అండ్ వీళ్ళే మలబార్ రెబెలియన్ మూవ్మెంట్ ని చేశారు 1921లో. ఓకే, అది ఓకే. కానీ మప్లాస్ అండ్ ముస్లిం పేరెంట్స్ లేకపోతే మప్పిలాస్ కేరళకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, సో ఫైలం మనకి జెల్లీ ఫిష్ సీనెంట్రేటా అని తెలుసు కదా. సో డి 2 ఉన్నాయా? ఓకే. వేల్ ఫిష్ మ్యామల్ అని తెలుసు కదా. సో సికి బి ఉండాలి, సికి బి, సికి బి. ఓకే. సో క్రే ఫిష్, డెవిల్ ఫిష్. క్రే ఫిష్ అనేది మొలస్కాకు సంబంధించింది. డెవిల్ ఫిష్ అనేది సారీ డెవిల్ ఫిష్ అనేది మొలస్కాకు సంబంధించింది. క్రే ఫిష్ అనేది ఒక ఇన్సెక్ట్ అన్నమాట. ఓకే. క్రే ఫిష్ అనేది ఒక ఫాల్స్ ఫిష్. పేరులో ఫిష్ ఉండదు కానీ అది ఫిష్ కాదు. ఓకే. సో క్రే ఫిష్ ఇన్సెక్ట్, డెవిల్ ఫిష్ మొలస్కా. నెక్స్ట్, డిపిఎస్పీస్ పార్ట్ 4 లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా 22 పార్ట్స్ నేర్చుకోవాలి. పార్ట్స్, షెడ్యూల్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి స్టేట్స్ కి. తర్వాత నేషనల్ పార్క్స్, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అండ్ బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే. ఇవి చదువుకొని పెట్టుకుంటే ఒక్కొక్క బిట్ అన్నా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇమద్ షాహీ ఫ్యామిలీ known for the foundation of Berar state. ఈ బెరార్ సుల్తనేట్స్ డెక్కన్ సుల్తనేట్స్ లో ఒకరు అనమాట. వీళ్ళు ఇండియన్ ముస్లిం ని ఫౌండ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1490లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. నెక్స్ట్, యాక్టివిటీ ఆఫ్ మేకింగ్ ఏ హ్యూమన్ పిరమిడ్ and putting efforts to break an earthen pot filled with buttermilk is associated with which festival? కృష్ణాష్టమి అప్పుడే కదా, దాన్ని జన్మాష్టమి అంటాము. నెక్స్ట్, who among the following author of Indica Megasthenes? నెక్స్ట్, first integrated steel plant in the public sector in India is Rourkela steel plant. సో రూర్కెలా స్టీల్ ప్లాంట్, దీన్ని మనము ఆర్ఎస్పి అంటాము. ఇది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? రూర్కెలా, ఒడిస్సా. ఓకే. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, కమల్ని అండ్ నళిని ఆస్థనా కన్ఫర్డ్ పద్మశ్రీ. వీళ్ళు కథక్ ని గ్లోబల్ గా ప్రపంచమంతా టీచ్ చేసి దాన్ని ప్రాపగేట్ చేసినందుకు గాను వీళ్ళకి పద్మశ్రీ అవార్డ్ 2022లో రావడం జరిగింది. సో వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్పాలంటే బనారస్ ఘరానాకి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, నెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ డెప్రిషియేషన్ గివ్స్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్. అంతేగా, వచ్చిన మొత్తం నుంచి కటింగ్స్ పోతే గ్రాసే కదా వచ్చేది. నెక్స్ట్, who among the following Indian classical tabla players called Abbaji collaborated with American jazz drummer Buddy Rich to create a music album in 1968? Abbaji, Allaraka. A. Okay. Next, first phase of the action plan introduced how many cheetahs? Pune National Park లో 2022లో 8 cheetahs కదా తెప్పించారు కదా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2022లో. పూనే నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్, Victor Franz Hess is known for the discovery of cosmic radiation. France radiation. Okay. Next, identify the water harvesting system in Himalayas. Himalayas లో గల్ఫ్ టైప్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ని వెస్టర్న్ హిమాలయాస్ లో యూజ్ చేస్తారనమాట. ఓకే. దీన్నే మనము కల్స్ అని కూడా అంటాము. సో ఇవేంటి అంటే ఒక
స్టోన్ తో చేసిన మేడ్ ఆఫ్ స్టోన్ అన్నమాట. లేకపోతే క్లే గాని ప్లాస్టిక్ ది గాని లీకేజ్ ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. 2022 సంతోష్ ట్రోఫీ విచ్ స్టేట్? కేరళ. అది 76th ఎడిషన్ ఆఫ్ సంతోష్ ట్రోఫీ. ఓకే, సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ కి సంబంధించింది. టోర్నమెంట్ ఎప్పుడు హెల్డ్ చేస్తే 2022లో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో కరెక్ట్ ఏది అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, maximum strength of the council is fixed at 1/3 of the total strength of the assembly. So correct kada. So 1/3 of the member of council are elected by the members of local bodies. Avuna local bodies ante em vastayi? Municipalities, gram panchayats, panchayat samitis and district councils vastayi annamata. Okay, alane 1/3 వచ్చి legislative assembly and 1/6 వచ్చి గవర్నర్ నామినేట్ చేస్తారు. ఓకే, సో మనం అడిగింది maximum strength 1/3. Minimum strength of the council is fixed at 40. నిజంగానే 40 కన్నా ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్, a total of 5/6 of the total member of legislative council are indirectly elected and 1/6 are nominated. ఆ 1/6 are nominated by governor. సో ఇది కూడా కరెక్టే. నామినేషన్స్ ఆర్ మేడ్ బై ది గవర్నర్ చెప్పే కదా, ఇది కూడా కరెక్టే. Nominations are made by the governor, can be challenged in the court. అలా చేయకూడదు. అలా చేయకూడదు. సో ఓన్లీ ఏబిసి కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెషన్స్ IOC executive board meeting was Brisbane voted to host 2032 Olympics and Paralympics. ఎక్కడ? టోక్యోలో 138th session held in టోక్యో. ఆ సెషన్ లో 2032 Olympics and Paralympics బ్రిస్బెన్ లో ఎలక్ట్ చేయడం జరిగింది. When did హెన్రీ క్యావెండిష్ మీకు కెమిస్ట్రీలో చదివే ఉంటారు. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మెజర్మెంట్ మాస్ అండ్ డెన్సిటీ ద్వారా ఎప్పుడు తీసుకున్నారు అంటే ఎప్పుడు రిపోర్ట్ చేశారు అంటే June 1798లో. సో జీ ఎలా గుర్తుంచుకుంటాం? గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. ఓకే, June 1798లో హెన్రీ క్యావెండిష్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఒక మెజర్మెంట్ రిపోర్ట్ చేశారు. నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. స్పర్టింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ. సో స్పర్టింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ అంటే ఇంక్రీజ్ అని. సో గ్రీన్ రెవల్యూషన్ ద్వారా క్రాప్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యింది. అండ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ కమర్షియల్ ఫార్మింగ్ టు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అలా ఏం జరగలేదు. రైజింగ్ అక్రియేజ్. అక్రియేజ్ అంటే ఏంటి అంటే మనం ఏమైతే ల్యాండ్ ని అగ్రికల్చర్ కి యూజ్ చేస్తామో దాన్ని అక్రియేజ్ అంటాం అనమాట. సో అది కూడా పెరగటం జరిగింది. సో ఓన్లీ ANC. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వాజ్ రిసీవ్డ్ బై పండిత్ బిర్జూ మహారాజ్. పండిత్ బిర్జూ మహారాజ్ కి పద్మ విభూషణ్ అవార్డ్ రావటం జరిగింది. ఎప్పుడు? 1986లో. హీ వాజ్ రెనౌన్డ్ కథక్ డాన్సర్. పండిత్ బిర్జూ మహారాజ్. ఓకే, సో దట్స్ ఇట్. సింపుల్ గానే చెప్పేశానమ్మా జీకే. ఓకే, రేపు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తాను. జీకే బాగా రివైజ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చూద్దాము 25 క్వశ్చన్స్. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ ఇస్తుంది. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్, ఈ గోటర్ అండ్ ఎఫ్ డ్రెండల్ 1925లో
లిపిడ్ సర్ఫేస్ కి 2 లేయర్స్ ఉంటాయని చెప్పారు. ఒక జాతి ఒక మతం ఒక దైవం మనుష్యాను నారాయణ గురు. PM Narendra Modi approved naming of Greenfield Airport at Holangi Itanagar as Dhoni Polo Airport. 2011 census prakaram highest populous state Uttar Pradesh. According to written reply to the Lok Sabha by Government of India as on 20 July 2022, approximately 28 crores unorganized sector workers are registered on the Eastern portal. Moplars Muslim League, Muslim peasants, కేరళకు సంబంధించిన వాళ్ళు. జెల్లీఫిష్, సీలంటేట, crayfish insect, whalefish mammal, devilfish mollusca. DPSP Part 4. In the Imad Shahi family, Berar and buttermilk breaking earthen pot, Janmashtami, Indica megasthenes, first integral steel plant, Rourkela steel plant, Kamalini and Nalini for teaching, propagating Kathak globally, Padma Shri 2022. Net investment plus depreciation, gross investment. Abbaji known as Allaraka tabla player. Pune National Park లో 2020 8 cheetahs introduce చేశారు. Famous physicist Victor Franz is known for the discovery of cosmic radiation. Water harvesting system in Western Himalayas, Gulf Circles. Santosh Trophy 2022 Kerala. Maximum strength is 1/3 and minimum strength is fixed at 40. Total of 5/6 is indirectly elected and 1/6 are nominated through. IOC Executive Board meeting, Brisbane voted to host 2032 Olympics and Paralympics, in which session 130th session held in Tokyo. Henry Cavendish, gravitational constant, June 1798. Green revolution, spotting top productivity, true. Shift away, false. Rising acreage, true. Pandit Biju Maharaj, 1986, Padma Vibhushan. Okay, Repu, quantitative aptitude questions. Take it, bye bye, all the best.